హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు సిపాల్ దగ్గర నుంచి నాకు ఒక రివ్యూ యూనిట్ అయితే వచ్చిందనమాట. దీన్ని అన్బాక్స్ చేద్దాము. షైన్ 125కి ఫిట్ చేద్దాం అనమాట. నాకు బాక్స్ అయితే ఇలా పంపించారనమాట, నీట్గా కవర్లో ప్యాక్ చేసి. దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఒక బాక్స్ అయితే వచ్చిందనమాట. ఈ బాక్స్లో ఏమున్నాయో నేను మీకు తర్వాత చూపిస్తాను. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇదైతే వచ్చిందనమాట. సో ఇది కూడా నేను ఏంటో తర్వాత మీకు చెప్తాను. ఇది పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఇది వచ్చిందనమాట. సో ఫైనల్గా మనకి బాక్స్లో వచ్చింది అయితే ఇదనమాట. సో ఈ 4 మాత్రమే మనకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. విండ్షీల్డ్ అయితే చూస్తానికి ఇలా ఉండేది. కవర్ మొత్తం రిమూవ్ చేశాను అనమాట. దీన్ని మనం హోండా షైన్ 125కి ఫిట్ చేద్దాము. మీరు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఫస్ట్ ఇది ఇలా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ ప్రకారంగా దీన్ని మీరు ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే సరిపోయిద్ది. డిజైన్ అయితే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ మనకి రబ్బర్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఏదైతే ఈ స్ట్రాప్ ఉందో ఈ స్ట్రాప్ అనేది మనము రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర పెట్టేసి మనకు కావాల్సినట్టుగా అయితే దీన్ని మనము అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలన్నమాట. ఇటువైపులా అటువైపులా. నేను ఈ రెండు బిగించిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, చూసారు కదా, మనము రెండు వైపులా స్ట్రాప్స్తో గట్టిగా అయితే టైట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఎటువైపున మూవ్ అవ్వట్లేదు, టైట్గా ఫిట్ చేశాను. ఇప్పుడు మనము టాప్ అయితే ఫిట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి చిన్నగా వచ్చింది కదా, ఇది చిన్నదన్నమాట. పిలియన్ రైడర్ కోసం అయితే ఇది మనకి ఇచ్చారు. ఫస్ట్ పెద్దది బిగిద్దాము, దాని తర్వాత చిన్నది బిగిద్దాం. కవర్లో నుంచి ఓపెన్ చేయగానే సిపాల్ షీల్డ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం బిగిచ్చేసేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్స్ అయినా చిన్న హోల్స్ అయితే 2 ఉన్నాయి అనమాట. దాన్ని తీసుకొచ్చి దీని లోపల అయితే పెట్టాలి. పెట్టేసి ఫ్రంట్ సైడ్కి మనము మూవ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ షీల్డ్ అనేది మనము పైన బిగించిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 4 హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 హోల్స్కి మనకి కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు. వాటి ద్వారా మనం దీన్ని టైట్ చేసుకోవాలి. చిన్న బాక్స్ అయితే ఇచ్చారని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బాక్స్లో అయితే మనకి ఆ స్క్రూస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ 4 స్క్రూస్ అయితే ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ ద్వారా మనము ఇవి టైట్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనము 4 స్క్రూస్ అయితే గట్టిగా బిగించేస్తాం అనమాట. ఇంక ఇది బయటకు కూడా రాదు, చాలా స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం పిలియన్ రైడర్ టాప్ కూడా బిగించేసేద్దాము. పిలియన్ రైడర్ టాప్ కూడా బిగించేస్తాం అనమాట. ఇక్కడ మనకి 2 క్లిప్స్ అయితే ఇస్తారు. సో ఈ క్లిప్స్ని అయితే పెట్టేసి మనం బిగించేసేయాలి. అలాగే పైన ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. 3 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఈ 3 స్క్రూస్ని మనము ఇక్కడ 3 హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేసి బిగిచ్చేసాం అనుకోండి, ఇది సపరేట్ అవ్వకుండా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది అనమాట. అవి కూడా బిగిచ్చేసిన తర్వాత నేను మీకు ఎలా ఉండిద్ది చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ 3 స్క్రూస్ కూడా టైట్గా బిగిచ్చేసాం అనమాట. 100% ఫిట్టింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. టోటల్ వ్యూ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, బాక్స్లో మనకి ఇంకా 2 ఎక్స్ట్రా ఇవి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరైతే ఫ్రెండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్బిల్ట్గానే చిన్నవి ఇస్తారు, చిన్నవి సరిపోతే ఈ పెద్ద అయితే పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నౌ నాకు ఈ షైన్ 125కి కంపెనీతో పాటు ఏవైతే వచ్చినాయో అవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఒకవేళ మీకు ఈ హైట్ సరిపోలేదు అనుకోండి, అంటే కొద్దిగా హైట్ తగ్గించుకోవాలనుకున్నా, హైట్ పెంచుకోవాలన్నా సరే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇట్లా ఫ్రంట్ సైడ్కి మూవ్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇట్లా కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో లాగ్ అయిపోయింది, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫోన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీ మొబైల్ని ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు. సో మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు నావిగేషన్ చూసుకోవాలనుకుంటే ఇట్లా మొబైల్ అనేది పెట్టేసుకొని నావిగేషన్ చూసుకుంటూ రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, విండ్ స్క్రీన్కి మనకి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు కదా, వీటిని రిమూవ్ చేద్దాం. చిన్న ట్రయల్కి అయితే వెళ్ళొద్దాము. ఫ్రెండ్స్, చూసారు కదా, అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా ఎలా ఫిట్ చేయాలనేది నేను పాయింట్ టు పాయింట్ అయితే ఫస్ట్ రివ్యూ యూనిట్ వచ్చినప్పుడు దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తా. ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే సిపల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి 60 స్పీడ్ మీద అయితే ఉన్నాను అనమాట.
80 స్పీడ్ అయితే మనం క్రాస్ అయ్యాము. ఇది మీరు ఊగకుండా ఉండాలంటే మాత్రం పర్ఫెక్ట్గా టైట్గా అయితే ఫిట్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం మీకు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు లూజ్గా అయితే ఉండిద్ది అనమాట. అంటే కొద్దిగా అటు ఇటు ఊగుతూ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. నేను ట్యాంక్ బ్యాగ్ మీద అయితే బిగించాను అనమాట. టైట్గానే బిగించాను, నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. నా వరకు అయితే మాత్రం బాగానే ఉంది బ్రో. ఫ్రంట్స్ అయినా విండ్షీల్డ్ విజిబిలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఫ్రంట్స్ అయినా మీకు ఎయిర్ వద్దు అని అనుకుంటే మాత్రం మీరు ఇది క్లోజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మాత్రం మీరు ఇది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది గ్లాస్ అయితే కాదు, ఫైబర్తో అయితే తయారు చేశారనమాట. మీకు బ్రేక్ అవ్వదు, నాన్ బ్రేకబుల్ ఐటమ్ అనమాట ఇది. ప్రస్తుతానికి నేను స్లోగానే వెళ్తున్నాను. ఇక్కడ బ్యాడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో బ్యాడ్ రోడ్స్లోనే మనం ఇది టెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే బ్యాడ్ రోడ్స్లోనే కదా ఇది అటు ఇటు ఊగుతూ ఉండేది. అలాగే మనకి ఇది టైట్గా ఫిట్ చేసామా, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనకి తెలిసేది బ్యాడ్ రోడ్స్లో అనమాట. అందుకే నేను ఇట్లాంటి రోడ్ అయితే చూస్ చేసుకున్నాను. అన్బాక్సింగ్ అయితే మీరు చూసారు కదా, ఫీచర్స్ అవన్నీ బిగించుకోవడం చాలా ఈజీ అనమాట. సింపుల్గానే మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇది ఎంత టైట్గా ఫిట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఇది అటు ఇటు ఊగకుండా ఉండిద్ది అనమాట. ఫ్రెండ్స్, ఈ ట్రిపుల్ షీల్డ్ అనేది రెయినీ సీజన్లో మనకి చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మన మీద ఎండ పడకుండా కూడా ఇది బాగా హెల్ప్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ట్రిపుల్ షీల్డ్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్టీఓ అప్రూవ్డ్ కూడా ఉంది. అలాగే ఈ ప్రొడక్ట్ అనేది ఏ వెహికల్కైనా ఫిట్ చేసుకోవచ్చు. 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకో విషయం, ఈ ప్రొడక్ట్ అనేది మీరు సిపల్ అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రొడక్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, 7 days మనీ బైబ్యాక్ గ్యారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు.